35 పరుగుల తేడాతో జింబాబ్వేను మూడో టీ20లో టీమిండియా చిత్తు చేయడం ద్వారా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత్. అసలు 3 మ్యాచెస్ కూడా పూర్తిగా వన్ సైడెడ్గా జరిగాయి. 3 మ్యాచెస్లో 6 ఇన్నింగ్స్లలో జింబాబ్వే ఎక్కడా కూడా టీమిండియాకు పోటీ కూడా ఇవ్వలేకుండానే పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా టీమిండియా పూర్తిగా డామినేషన్ చేసింది జింబాబ్వేపై. ఈరోజు జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఫస్ట్ టాస్ గెలిచే టీమిండియా స్ట్రైట్గా బ్యాటింగ్ తీసుకుంది, నో డౌట్ అబౌట్. దానికి తగ్గట్టుగానే మరోసారి భారీ స్కోర్ చేసింది. ఇప్పటికే టీ20లో 59 సార్లు 200+ రన్స్ను చేసిన టీమిండియా ఈసారి కూడా అలాంటి ఫీట్ను మరోసారి చేస్తుంది అనిపించింది. కానీ 20 ఓవర్లలో 192 పరుగులు చేసి భారీ స్కోర్ అయితే సాధించింది. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సూర్యవంశీనే వన్ మ్యాన్ సేవ్ చేశాడు. జస్ట్ 49 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 4 సిక్సర్లతో. ఇక యాజ్ ఇట్ ఈస్గా అభిషేక్ శర్మ ఈ సిరీస్లో వరుసగా మూడోసారి కూడా ఫెయిల్ అయ్యాడు. జస్ట్ 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా 20+ స్కోర్ చేశారు. అలాగే తిలక్ వర్మ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా ప్రతి బ్యాట్స్మెన్ కూడా రాణించడంతో టీమిండియా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఇక జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే ఎంతో కొంత ముజరంబానీనే బెటర్గా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే మిగతా బౌలర్లంతా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రాజా ఈ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవరే బౌలింగ్ వేశాడు. స్ట్రైట్ బౌలర్లందరినీ పక్కన పెట్టేసి తనే బౌలింగ్కి దిగి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 40 పరుగులు ఇచ్చుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వేకు మొదటి నుంచి కూడా కష్టాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే మయాంక్ యాదవ్ మరోసారి వికెట్ తీశాడు. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ వికెట్ తీసి ఆ తర్వాత మాత్రం జింబాబ్వే కాస్త కొన్ని పరుగులు చేసింది అనుకోవచ్చు. బెన్ కరన్ 19 బంతుల్లో 20 పరుగులు చేస్తే డియాన్ మేయర్స్ 15 బంతుల్లో 19 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కు 34 పరుగుల పార్ట్నర్షిప్ అందించిన తర్వాత ఒకరికి మించి ఒకరు వరుసగా అవుట్ అయ్యారు. ఒకనొక స్టేజ్లో జింబాబ్వే మరోసారి 8 ఓవర్లలోపే 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ర్యాన్ బుర్లు హాఫ్ సెంచరీ, మధ్వరే 28 పరుగులు. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. 50 బంతుల్లో 60 పరుగుల పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ను మినహాయిస్తే జింబాబ్వే బ్యాట్స్మెన్లు ఇక ఎక్కడా కూడా మంచి పార్ట్నర్షిప్లను బిల్డ్ చేయలేకపోయారు. ర్యాన్ బుర్లు నాట్అవుట్గా నిలిచాడు 54 పరుగుల టాప్ స్కోరర్తో. మిగతా బ్యాట్స్మెన్లందరూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్ 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే యష్ ఠాకూర్ ఒకే ఓవర్లో 2 వరుస బంతులకు వికెట్లు తీసినప్పటికీ బౌలింగ్లో మాత్రం కాస్త ఎక్స్పెన్సివ్గా రన్స్ ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లకు 2 వికెట్లు తీసినా 45 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ మాత్రం ఎకానమికల్గా బౌలింగ్ వేశారు. అశోక్ శర్మ 4 ఓవర్లకు 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే రవి బిష్ణోయ్ 4 ఓవర్లకు 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. సూర్యాంశ్ షెగ్డే అండ్ అభిషేక్ శర్మ కూడా బెటర్గా బౌలింగ్ వేశారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక టీమిండియా ఈ సిరీస్లో అన్ని విభాగాల్లోనూ పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది. ఆటగాళ్లతో పాటు జట్టు కోచ్ కూడా వివిఎస్ లక్ష్మణ్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇటీవలే ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోతే ఆ సిరీస్కు పర్మనెంట్ కెప్టెన్ గంభీర్ కంటిన్యూ అయితే ఈ సిరీస్కు మాత్రం గంభీర్ను పక్కన పెట్టేసి వివిఎస్ లక్ష్మణ్కు కోచింగ్గా అవకాశం ఇచ్చారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. వివిఎస్ లక్ష్మణ్ టీమిండియాలో మంచి ఉత్సాహాన్ని నింపాడని, యువకులకు ఆదర్శప్రాయంగా నిలిచాడని వ్యాఖ్యానిస్తున్నారు. వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్లో పూర్తిగా వాతావరణాన్ని మార్చేశాడని, లక్ష్మణ్ అద్భుతంగా కోచింగ్ చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా తననే కంటిన్యూ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందంటూ, ఫలితాలు బెటర్గా వస్తాయంటూ క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.